సింపుల్ గా ఒక 5 minutes మీకోసం రోజు స్పెండ్ చేసుకుని ఈ కొన్ని ఆసనాలు వేసుకోవడం వల్ల మనకు రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయండి. టైం టు టైం. జాను శీర్షాసన నిజంగా ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్పొచ్చు. ఇలా ఒక లెగ్ ని ఫోల్డ్ చేయండి, ఇంకో లెగ్ ని చాపండి. దీనిని చాలా వేరియేషన్స్ లో చేసుకోవచ్చు. మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా చేసుకోవచ్చు అండి. 2 చేతులు పైకి తీసుకుని లెగ్ స్ట్రైటన్ చేసిన సైడ్ కి ఇలా టర్న్ అవుతూ ఏకపాద పశ్చిమోత్తాసన స్థితిని మనం ఫాలో అప్ చేయాలి. పాదం యొక్క ఎడ్జ్ భాగాన్ని ఇలా ఇంటర్లాక్ చేసి స్లోగా నీ ఫోర్హెడ్ ని ఇలా టచ్ చేస్తూ అలా హోల్డ్ అనవండి. ఇలా చేయడం వల్ల మనకి యూట్రస్ ఇక్కడ 2 ట్యూబ్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ, అక్కడ మంచి బ్లడ్ ఫ్లో ఆక్సిజన్ ఫ్లో చక్కగా జరిగి మనకు ఆ పీరియడ్ సైకిల్ అనేది కరెక్ట్ చేయబడుతుంది. అలా హోల్డ్, దెన్ స్లోలీ కమ్ బ్యాక్. జాను శీర్షాసన ఇంకో వేరియేషన్ లో చేసుకోవచ్చు. ఏ కాలు చాపామో ఆ చేతిని ఎగ్జాక్ట్ నీ పాయింట్ దగ్గర డౌన్ చేసి ఇలా యాంగిల్ దగ్గర తీసుకుని కచప్ చేస్తూ ఈ హ్యాండ్ ఇలా ఆకాశం వైపు చూపిస్తూ పూర్తిగా టర్న్ అవుతూ మీ చేతి యొక్క ఆర్మ్ అనేది ఇలా చేతి వెనక భాగాన ఉంటూ ఈ షోల్డర్ పార్ట్ ని ఆకాశం వైపు చూపిస్తూ ఫుల్ డౌన్వర్డ్ స్ట్రెచ్ ఇవ్వండి. ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. అలా హోల్డ్. ఈ వేరియేషన్ లో కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనకు 2 ovaries మీద ప్రెషర్ వస్తుంది అనమాట. అలా హోల్డ్. 1 2 3 4 5 హోల్డింగ్ లో బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ యథాస్థితికి రావాలి. స్లోగా నార్మల్ పొజిషన్ కి రావాలి. అండ్ ఇందులోనే ఇంకో వేరియేషన్ ఏంటంటే లైక్ ఈ హ్యాండ్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ నీని టచ్అప్ చేస్తూ దీన్ని మనం పూర్తిగా ఇలా బెండింగ్ ఇస్తూ ఇలా కూడా చేయొచ్చండి. జాను శీర్షాసనంలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈ వేరియేషన్ కూడా ట్రై చేయొచ్చు. అలా హోల్డ్. 1 2 3 4 5 స్లోలీ కమ్ బ్యాక్. నార్మల్ బ్రీత్. ఇదే యాక్టివిటీని ఇటువైపు కూడా పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ నార్మల్ గా మీరు బేసిక్ గా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇలా ఏకపాద పశ్చిమోత్తాసనాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఓకే వీఆర్ ఫైన్ అనుకున్నప్పుడు ఇలా పరివృత్త జాను శీర్షాసనాన్ని ట్రై చేయొచ్చు. పూర్తిగా సైడ్ కి పూర్తి స్ట్రెచ్ ఇవ్వాలి. ఈ చేతిని ఇలా ఆకాశం వైపు చూపిస్తూ మనం కూడా ఇలా ఆకాశం వైపు చూస్తూ ఎంత వీలైతే అంత స్ట్రెచింగ్ ఇవ్వాలి. అలా హోల్డ్. 1 2 3 4 5 అండ్ దెన్ ఇదే మూమెంట్ ని ఆపోజిట్ ని టచ్అప్ చేస్తూ ఈ హ్యాండ్ తో ఇలా సైడ్ కి స్ట్రెచ్ చేయొచ్చు అనమాట. 1 2 3 4 5 రిలాక్స్. సో మనకు యూట్రస్ కి మంచి బ్లడ్ ఫ్లో అందడమే కాదండి, మనకు సైడ్ ఫ్యాట్, హిప్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ చక్కగా తగ్గుతాయి అనమాట. సో ఇది కూడా మాకు రాలేదండి, మేము చేసుకోలేకపోతున్నామంటే ఇలా వి షేప్ లో కొంచెం లెగ్స్ రెండింటిని వైడన్ చేసేసి 2 చేతులు పైకి తీసుకుని మీరు ఏకపాద పశ్చిమోత్తాసనాన్ని లెగ్ బై లెగ్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. ఇలా ఆపోజిట్ ని టచ్అప్ చేస్తూ ఇటు సైడ్ కి పూర్తిగా బెండ్ అయ్యి ఇలా టోస్ పట్టుకుంటూ మూమెంట్ ఇవ్వండి మా. సో మీకు ఈ ఒక్క మూమెంట్ వల్ల చాలా రిజల్ట్ ఉంటాయి. మీకు పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి, నడుము ఫ్యాట్ తగ్గుతుంది, అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. మనకి ఎప్పుడైతే నడుము చుట్టుకొలత అనీవెన్ అవుతుందో అక్కడే పీసీఓడి పీసీఓఎస్ స్టార్ట్ అవుతాయి, పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి. సో మనం ఎప్పుడైతే ఫిట్ గా ఎక్స్ట్రా ఫ్యాట్స్ ని తగ్గిస్తూ ఉంటామో మన ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అనమాట. సో ఇలా కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. అలాగే జంక్ ఫుడ్ తగ్గించాలి, ఆయిల్ ఫుడ్ తగ్గించాలి, చక్కగా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ బాగా తీసుకోవాలి, ప్రోటీన్, రిచ్ కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ ఉండేలాగా ప్లాన్ చేయండి. 8 hours స్లీప్ ఉండాలి, 3 liters వాటర్ తాగాలి, పీస్ ఆఫ్ బ్రెయిన్ ఉండాలి. కొద్దిసేపు ఒక 1 minute మెడిటేషన్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ వెళ్తే పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి. మీకు ఏ ఇష్యూస్ రావండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.